హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి ఏప్రిల్ 2nd వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మన వీడియో ఎక్కువ మెంబర్స్కి ఇంకా బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో అజిత్ కుమార్, త్రిష అండ్ అర్జున్ దాస్ యాక్ట్ అయితే చేశారు. డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్ నుంచి ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. ఈ ఫిల్మ్ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 20 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో ఏప్రిల్ 10th అయితే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ లాంగ్వేజ్ రిలీజ్ అవుతాయి. నెంబర్ 2, జాక్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. డైరెక్టర్ బొమ్మరిలు భాస్కర్. ఈ ఫిల్మ్ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 10 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో ఏప్రిల్ 10th రిలీజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, జాట్ స్టారింగ్ సన్నీ డియోల్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ డ్రామాగా ఉంటుంది. డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారు ఈ ఫిల్మ్ అయితే తీశారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 33 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిల్మ్ అయితే థియేటర్స్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి మనకి రిలీజ్ అయితే అవ్వాల్సింది. బట్ ఇప్పుడు ఒరిజినల్ ఒకటే హిందీ ఆడియో ప్రెజెంట్ రిలీజ్ చేస్తున్నారు. తమిళ్, తెలుగు ఇంకా థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే కాలేదు. నెంబర్ 4, బాజుకా. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో మమ్మూటి గారు, గౌతమ్ వాసుదేవ్ మేనన్ అండ్ ఐశ్వర్య మేనన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిల్మ్ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 34 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో ఏప్రిల్ 10th రిలీజ్ అయితే ఉంటుంది. మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ ఫిల్మ్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 27 minutes వరకు అయితే ఉంది. ఇందులో ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పిల్లి లీడ్లో యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిల్మ్ థియేటర్స్లో ఏప్రిల్ 11th రిలీజ్ అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. ఈ వీక్ మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఈ వీక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ మనం చూడదగినవి ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, టుక్ టుక్. ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా వచ్చింది. ఇందులో హర్ష రోషన్, సాన్వి మేఘన అండ్ నిహాల్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. లాస్ట్ మంత్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఎవరైనా ఈ ఫిల్మ్ అనేది థియేటర్స్లో చూసారా గైస్? మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 10th ఈటీవీ యాప్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. చూద్దాం ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉంటుందో. నెంబర్ 2, ప్రవీణ్ కుడు షప్పు. ఇది జనవరి మంత్లో రిలీజ్ అయిన మలయాళం ఫిలిం. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. ఇందులో బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహిర్ యాక్ట్ అయితే చేశారు. సో 3 months అయితే పట్టింది ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి. మనకి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ఏప్రిల్ 11th వచ్చేసి అప్లోడ్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా మనకి తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, రాచరికం. ఈ ఫిలిం వచ్చేసి దిస్ ఇయర్ జనవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లర్గా అయితే వచ్చింది. ఇందులో విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ అండ్ అప్సరా రాణి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 11th లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4, పెరుసు. తెలుగు టైటిల్ పెద్ద. ఈ ఫిల్మ్ వచ్చేసి అడల్ట్ కామెడీ డ్రామాకి అయితే తీసుకుని వచ్చారు. కేటగిరీ A. ఇందులో వైభవ్ రెడ్డి అండ్ నిహారిక యాక్ట్ అయితే చేశారు. ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అడల్ట్ కామెడీగా ఇదైతే మన ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకి తెలుగు డబ్బింగ్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లోనే అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5, మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ ఈజ్ అన్ 2. 2022 ఇయర్లో వచ్చిన ఈజ్ అన్ 2 కోసం తెలుగు డబ్బింగ్లో చూద్దామని చెప్పేసి మీలో చాలామంది ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సీజన్ 1 కంప్లీట్ చేసి మనకి సీజన్ 1 ఆల్రెడీ వచ్చేసి అమెజాన్ MX ప్లేలో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది. సో ఫైనల్గా ఇప్పుడు ఈజ్ అన్ 2 తెలుగు డబ్బింగ్ ఈ చైనీస్ సిరీస్ అనేది మన ముందుకైతే వస్తుంది. సీజన్ 2లో టోటల్ 13 episodes వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో సిరీస్ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్లో ఏప్రిల్ 10th
అంటే ఫ్రెండ్స్ టుమారోనే మనకి టుమారో ఏప్రిల్ 10th వచ్చేసి అమెజాన్ ఎంఎక్స్ పేరులో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6 రాక్షస. ఈ ఫిల్మ్ రీసెంట్గా మార్చ్ మంత్లో కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజ్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీగా అయితే వచ్చింది. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసిండు. సో ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 11th సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7 బ్లాక్ మిర్రర్ సీజన్ 7. ఇది ఆంథాలజీ సిరీస్ డార్క్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 7లో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. మనకి 6 ఎపిసోడ్స్లో 6 స్టోరీస్ అయితే చూడడానికి ఉంటాయి. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 10th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 8 లవ్ యూ నానమ్మ. కథా సుధా సిరీస్లో ఇదొక ఆంథాలజీ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్ వచ్చేసి ఏప్రిల్ 13th ఈటీవీ యాప్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6. ఈ సిరీస్ వచ్చేసి ఎపిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ అండ్ మైథలాజికల్ డ్రామా యానిమేషన్గా అయితే ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి ఇదొక బెస్ట్ యానిమేషన్ సిరీస్ అని చెప్పాలి. లైక్ ఇప్పుడు సీజన్ 6తో ఈ సిరీస్ అనేది ఎండ్ అయితే అయిపోతుందా, లేకుంటే ఇంకా సీజన్ 7 కూడా వస్తుందా చూడాలి. మరి మనకి న్యూ ఎపిసోడ్స్ వచ్చేసి ఏప్రిల్ 11th జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఆల్ ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ అయితే అవుతాయి. నెంబర్ 10 రెసిడెంట్ ప్లేబుక్. ఇది కొరియన్ సిరీస్ మెడికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 12th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇది కొరియన్ సిరీస్ లైక్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ ఆడియోస్ కూడా ఉంటే రిలీజ్ కావచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి జాంబీ పోస్ట్ ఎపోకలిప్టిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. లైక్ మీరు ఇంకా సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది. వాచ్ చేయండి. సీజన్ 2 వచ్చే లోపల అది కంప్లీట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ 2లో టోటల్ 7 ఎపిసోడ్స్ తీసుకొని వస్తున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 14th జియో హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. నెంబర్ 12 బాడవా. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఏప్రిల్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో విమల్ అండ్ సూరి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 11th సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 13 2021 ఇయర్లో వచ్చిన చోరీ ఫిల్మ్కి సీక్వెల్ పార్ట్ చోరీ 2 స్టారింగ్ నుస్రాత్ బారూచా. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు చోరీ పార్ట్ కానీ చూడకపోయి ఉంటే చూడండి. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. హిందీ ఆడియో మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ పార్ట్ చోరీ 2 అనేది తీసుకొని వస్తున్నారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ట్రైలర్ కట్ అనేది బాగుంది. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 11th మనకి డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ కూడా డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే రిలీజ్ చేశారు. ఇది కూడా అంతే హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 14 స్వీట్ హార్ట్. ఇది తమిళ్ ఫిలిం రీసెంట్గా మార్చ్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామాకి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 11th జియో హాట్స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. సో తమిళ్ ఒకటే ఒరిజినల్ కాకుండా రిమైనింగ్ హిందీ, కన్నడ, మలయాళం అండ్ తెలుగు ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. నెంబర్ 15 మిస్టర్ ఇన్సోమ్నియా వెయిటింగ్ ఫర్ లవ్. ఇది చైనీస్ వెబ్ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ నుంచి నవ్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 10th అమెజాన్ ఎంఎక్స్ ప్లేలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. ఇందులో టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 16 అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ G20. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. మూవీ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 10th ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. నెంబర్ 17 కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ ఫిలిం వచ్చేసి కోర్ట్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని గారు ఈ ఫిలింకి ప్రొడ్యూస్ అయితే చేశారు. ఇందులో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి అండ్ శివాజీ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 11th మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మీరు కానీ ఈ ఫిలిం థియేటర్స్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో వాచ్ చేయండి, మీకు నచ్చుతుంది. ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే చేస్తున్నారు.
నెంబర్ 18 పెయిన్ కిల్లీ. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. స్టారింగ్ అనశ్వర రాజన్. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 11th అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ మనోరమ మ్యాక్స్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 19 ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ చావాతో మన ముందుకైతే వచ్చారు. ఇందులో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. 700+ CR వరకు ఇప్పటివరకు ఈ ఫిలిం కలెక్ట్ అయితే చేసింది. అండ్ థియేటర్స్లో ఇప్పటికి కూడా చాలా బాగా రన్ అయితే అవుతుంది. ఈ ఫిలిం వచ్చేసి హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. లైక్ మీరందరూ ఈ ఫిలిం థియేటర్స్లో చూసేసి సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ చేయబోతున్నారు. ఆల్ ఆడియోస్ మనకి రిలీజ్ అయితే అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 20 కింగ్స్టన్. జీవి ప్రకాష్ అండ్ దివ్య భారతి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. మూవీ థియేటర్స్లో వచ్చి డీసెంట్ వాచ్గా నిలిచింది. లైక్ చూడటానికైతే మూవీ బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫిలిం మనకు వచ్చేసి ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 13th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ అప్లోడ్ అయితే అవుతాయి. సో థియేటర్స్లో ఎవరైనా ఈ ఫిలిం చూడకుండా ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. లైక్ ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.